హాయ్ గైస్, నేను మీ షబ్బీ సార్. ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి మొదటి మరియు రెండవ లిస్టులు ఏవైతే రిలీజ్ చేశారు కదా, ఈ రెండు లిస్టుల్లో చాలామంది అభ్యర్థులు తెలియజేసుకునేటువంటి విషయం ఏంటంటే, అసలు మెరిట్ లిస్టుల పరంగా కాకుండా, క్వాలిఫైయింగ్ కాకుండా, అసలు ఏంటో ఈ ప్రాసెస్ అంతా టోటల్లీ రాంగ్ వేలో అయితే వెళ్ళిందని చెప్పి చాలామంది అభ్యర్థులు తెలియజేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా వచ్చేసి రెండవ లిస్ట్ ఏదైతే రిలీజ్ చేశారు కదా, సెకండ్ లిస్ట్లో 0 మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా జాబులు వచ్చాయని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఓకేనా. ఇక థర్డ్ లిస్ట్లోనేమో కొంతమంది ఏం చెప్తున్నారు అంటే కొన్ని పోస్టులు అమ్మేసుకున్నారని చెప్పి చెప్తున్నారు. ఇంకొంతమంది వచ్చేసి ఇక థర్డ్ లిస్ట్లోనైనా క్వాలిఫై అయిన వాళ్ళకైనా ఇస్తారో ఇవ్వరో, మిగిలిన పోస్టులు ఏం చేస్తారు ఇంతకీ, అవి కూడా అమ్మేసుకుంటున్నారా లేకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ ఫార్వర్డ్ చేస్తున్నారా అనే దానికి సంబంధించి అభ్యర్థులు చాలానే మదన పడుతున్నారండి. ఓకేనా. చాలానే అభ్యర్థులు వచ్చేసి దారుణమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళైతే డిప్రెషన్లోకి వెళ్తున్నారు. ఆ అభ్యర్థులందరినీ వచ్చేసి కూల్ చేయడం కోసమే వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోలో సబ్జెక్ట్ అయితే ఉంటుంది, 100% మీకు యూజ్ అవుతుంది. కాబట్టి అభ్యర్థులంతా వీడియోని చివరి వరకు చూడండి గాయస్. ఓకే. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మనకి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పరంగా కొన్ని జిల్లాల వారీగా అనంతపురం జిల్లాలో దాదాపుగా 40 పోస్టుల వరకు ఖాళీలు ఉంటాయి. అంటే స్పోర్ట్స్ పర్సన్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించి కానీ, ఇలా రకరకాలుగా కేటగిరీ వైజ్గా కొన్ని పోస్టులు అనేటటువంటివి మిగిలి ఉన్నాయండి. ఓకేనా. అయితే ఆ మిగిలినటువంటి పోస్టులు మేబీ ఖచ్చితంగా క్వాలిఫైయింగ్కి దగ్గరగా ఉన్న అభ్యర్థులకి లేదా క్వాలిఫై అయిన అభ్యర్థులకి, మేబీ కాని అభ్యర్థులకు కూడా ఆయా క్యాస్ట్ల వారీగా అభ్యర్థుల సంఖ్యను బట్టి, అభ్యర్థుల పోటీతత్వాన్ని బట్టి థర్డ్ లిస్ట్ అనేటటువంటి మేబీ ఖచ్చితంగా రిలీజ్ చేస్తున్నారు. ఓకేనా. ముఖ్యంగా అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే చాలామంది అభ్యర్థులు వచ్చేసి 3.0 నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు సార్, అదేవిధంగా చాలా మేము వెయిట్ చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నారు. అయితే ముఖ్యంగా అండి డిజిటల్ లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించి కూడా ఓకేనా, దాదాపు ఈ పోస్టుల గురించి కూడా సేమ్ టు సేమ్ ఏహెచ్ఏ పోస్టులు ఏవైతే ఉన్నాయో యానిమల్ హస్బెండరీకి సంబంధించి వెటనరీ అసిస్టెంట్, ఈ పోస్టుల గురించి కూడా స్టార్టింగ్లో ఎవరికి తెలియదు. కాబట్టి 1-2 నోటిఫికేషన్లు ఈజీగా జాబ్ కొట్టేశారు చాలామంది. 0 మార్కులకి, 5 మార్కులకి, 10 మార్కులకి, 15 మార్కులకి. ఓకేనా. అందరికీ తెలిసిపోయిన తర్వాత అందరూ చదివేసుకున్నారు, అందరూ సర్టిఫికేట్ సంపాదించుకున్నారు. తద్వారా పోస్టుల సంఖ్య తగ్గి అభ్యర్థుల సంఖ్య పెరిగి కాంపిటీషన్ హెవీ అయిపోయింది. అర్థమవుతుందా. ఇప్పుడు కూడా సేమ్ ఆ యొక్క డిజిటల్ అసిస్టెంట్ కోర్సు కూడా సేమ్ టు సేమ్ మన ఏహెచ్ఎఫ్ పోస్ట్ లాగానే ఉంది. దాని పరిస్థితి కూడా ఇంతవరకు పోస్టులు రిలీజ్ చేయలేదు, ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు. మేబీ రేపు క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని మేబీ రిలీజ్ చేయొచ్చు. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచే కోర్స్ అని 1 ఇయర్ కోర్సు కంప్లీట్ చేసేసుకోండి. డిగ్రీ చేసిన వాళ్ళు అదొక స్పెషల్ కోర్సు, బిఎల్ఐఎస్ఐ కానీ, ఓకేనా. డిగ్రీలో బీకామ్ చేసిన వాళ్ళు, సైన్స్ గ్రూప్ చేసిన వాళ్ళు ఆ కోర్స్ అయితే తీసుకోవచ్చు. వెళ్ళండి, మీ యొక్క యూనివర్సిటీస్ ఎక్కడైతే మీ దగ్గరలో యూనివర్సిటీస్ ఉన్నాయో ఆ యూనివర్సిటీస్లో సంప్రదించండి. అక్కడ ఆ కోర్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. కోర్స్ చేసేసుకోండి. ఈజీగా మనకి క్వాలిఫైయింగ్ అయ్యి జాబ్ అనేటటువంటి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా. ఇక మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏహెచ్ఏకి సంబంధించి ఈ ఏహెచ్ఏ అనేటటువంటిది 3.0 నోటిఫికేషన్ మనకి మళ్ళీ వచ్చేసి ఖచ్చితంగా థర్డ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. ఆ నోటిఫికేషన్ మీన్స్ మనకి నెక్స్ట్ కూడా గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత మరి నెక్స్ట్ ఆఫ్టర్ ది ఎలక్షన్ కొత్త గవర్నమెంట్ వస్తుంది కదా, అప్పుడు కూడా మేబీ పోస్ట్ అనేటటువంటి సచివాలయం 3.0 నోటిఫికేషన్ కూడా వస్తుంది. తద్వారా ఈ పోస్టులు కూడా భర్తీ అయితే చేస్తారండి, అభ్యర్థులు గమనించగలరు. మరీ ముఖ్యంగా వచ్చేసి ఇప్పుడు మిగిలిన పోస్టుల పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా రేపు క్యాబినెట్ మీటింగ్లో అన్ని డిస్కషన్ అయితే జరుగుతాయి. ఓకేనా. పార్టీ క్యాడర్ నుంచి ప్రతి ఒక్కటి ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు, నిరుద్యోగుల సమస్యలు ఏంటి, ప్రతి ఒక్కరి సమస్యలు ఏంటి, ఎక్కడెక్కడ ఏవే లోపాలు ఉన్నాయి అవన్నీ సరి చేసేసుకొని డైరెక్ట్గా ఎన్నికలకైతే వెళ్తారు మన సీఎం గారు. కాబట్టి అభ్యర్థులు కొంచెం సంయమనం పాటించండి. ఖచ్చితంగా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు 50 మార్కులు, 20 మార్కులు ఇలా రకరకాలుగా అభ్యర్థులకు మార్క్స్ అయితే రావడం జరిగింది. ఒకసారి అభ్యర్థులకు సంబంధించినటువంటి మార్కులు ఒకసారి చూద్దాం మనము. ఇక్కడ మనం ముందుగా చూసుకోవచ్చు డెడ్ మ్యాన్
అతని పేరు ఈ విధంగా రావడం జరిగింది. ఓకేనా, సెట్ చేసుకున్నారు. సెకండ్ లిస్ట్లో 0 మార్క్స్తో జాబ్ అనేది ఇచ్చారు. థర్డ్లో పోస్టులు ఉన్నా కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చినా జాబ్స్ ఇవ్వడం లేదు. ఎందుకు సార్? నిరుద్యోగులతో గేమ్స్ ఆడుతున్నారా సార్ మన గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నారు. అలా ఏం లేదండి, ఖచ్చితంగా ఇస్తారు థర్డ్ లిస్ట్లో. ఓకేనా. నెక్స్ట్ ప్రసన్న గారు, మెరిట్ లిస్ట్ లేదు, కట్ ఆఫ్ మార్క్స్ లేవు, ఏమీ లేకుండానే వెరిఫికేషన్ అయిపోయింది, అపాయింట్మెంట్ అయిపోయింది. అసలు పోస్టులు ఎలా ఫిల్ చేస్తున్నారో అర్థం కావడం లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నారు. అసలు మీ మార్క్స్ ఎన్ని వచ్చాయి మీరు చూసుకోండి అండి ఒకసారి. మీకన్నా మేబీ ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, కాబట్టి మీ క్యాష్లో వాళ్ళకి ఇచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉండొచ్చండి, అంతే తప్ప. ఓకేనా, ఇలా ఏం జరుగుండదు. రైట్, నెక్స్ట్ వన్ గైస్. సార్ కడపకి సంబంధించినట్టు ఓసీ 50 మార్క్స్ వచ్చాయండి, జాబ్ ఇంకా రాలేదు అంటున్నారు. ఖచ్చితంగా మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. 65 మార్క్స్ వరకు రావాల్సింది మీకు 52 వరకు కూడా తీసుకున్నారు అంటున్నారు. ఓకే రైట్, ఖచ్చితంగా పోస్టులు మిగిలి ఉన్నాయి, మీకు వస్తుంది. థర్డ్ లిస్ట్లో వెయిట్ చేయండి. రైట్, నెక్స్ట్ వన్. సార్ నెల్లూరులో పోస్టులు ఖాళీగా ఉన్నాయంటున్నారు. ఎస్ ఉన్నాయండి, థర్డ్ లిస్ట్లో రిలీజ్ చేస్తారు, అంటే భర్తీ చేసేస్తారు. ఓకే సార్, గుడ్ మార్నింగ్. ఐఎమ్ బీసీఏ క్యాండిడేట్ అనంతపూర్, 50.38 మార్క్స్, అనంతపూర్ డిస్టిక్. ఫస్ట్ అండ్ సెకండ్ లిస్ట్లో రాలేదు, థర్డ్ లిస్ట్లో ఛాన్స్ ఉంటుందా అంటున్నారు. ఖచ్చితంగా ఉంటుందండి. ఓకేనా, బీసీఏ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు అనంతపురం మళ్ళీ మనకి 40 పోస్టుల వరకు ఉన్నాయి. ఆ పోస్టులు మీ కేటగిరీకి సంబంధించి 1-2 పోస్టులు ఉండొచ్చు. ఖచ్చితంగా మీకే ఎక్కువ మార్క్స్ వచ్చినట్లయితే మీ కేటగిరీ పరంగా థర్డ్ లిస్ట్లో అప్పుడు మీకే జాబ్ అనేది కన్ఫామ్గా వచ్చేస్తుంది. ఓకేనా, రైట్. నెల్లూరులో పోస్టులు ఖాళీ ఎస్ అండి ఉన్నాయండి, కొంచెం వెయిట్ చేయండి ఖచ్చితంగా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వినయ్ గారు అనంతపూర్లో 20 వేకెన్సీస్, పిహెచ్ స్పోర్ట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ పోస్టులు అవి మ్యాక్సిమం ఫిల్ చేయారు. మేబీ నెక్స్ట్ నోటిఫికేషన్ క్యారీ ఫార్వర్డ్ అవ్వచ్చు అంటున్నారు. సెకండ్ లిస్ట్ అన్ని లేడీస్ 33%కి ఇచ్చారు. ఓన్లీ 12 మార్క్స్ వచ్చిన లేడీకి కాల్ వచ్చింది తమ్ముడు. రైట్ అండి, ఎనీవే ఏదేమైనప్పటికీ కూడా మన సుధాకర్ గారు తెలియజేసుకుంటున్నటువంటిది ఏంటంటే ఇన్ఫర్మేషను కేవలం పోస్టులు ఇవే వస్తాయి, తర్వాత మిగిలిపోయిన పోస్టులు క్యారీ చేస్తారని నెక్స్ట్ నోటిఫికేషన్కి అని చెప్పి. ఎనీవే మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్ ఉంది, కానీ అందులో 12 మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా జాబ్ అయితే ఇచ్చారు. 50 మార్కులు వచ్చిన వాళ్ళకి రాలేదండి. ఇదంతా రిజర్వేషన్ మహిమ. ఇలా ఏదేమైనప్పటికి కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి రాకుండా వీళ్ళకి రావడం అనేది చాలా బాధాకరము. ఓకేనా, క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి జాబ్ రావాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకుంటున్నట్లయితే వీడియోని ఒక చిన్న లైక్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా పోరాడదాము మనకి జాబ్ వచ్చే వరకు. ఓకేనా, ఆల్ ది బెస్ట్ గాయస్. వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో. మోర్ దెన్ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.